హెబ్రీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతాం. శరీరధారి ఉన్న తిరుమలలో మహారోదనంతోను కన్నీళ్లతోనూ తను మరణం నుండి రక్షింపగలవాని ప్రార్థనలను యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. ఇంతను గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులున్నవి కానీ మీరు వినుటకు మందులైనందున వాటిని విశదపరచడం కష్టము. చాలు. ఇక్కడ చెప్తూ అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి చెప్పడానికి, కానీ మీరు వినడానికి సిద్ధంగా లేరు. ఆ విషయాలన్నీ విపులంగా క్లుప్తంగా చెప్పడం కష్టం, మీరు సిద్ధంగా లేరు. అయితే ఇప్పుడు దేవుని సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఆయన నివసించాడు శరీరంతో. ఆయన ఇప్పుడు ఉన్నాడు పరిశుద్ధాత్ముడిగా మనలో. ప్రైజ్ ది లార్డ్. అయితే 33.5 సంవత్సరాలు ఆయన శరీరంతో ఈ భూమి పైన జీవించాడు. అందులో 3.5 సంవత్సరాలు కనుక మనం చూస్తే, 30 సంవత్సరాలు కనుక చూస్తే 3.5 సంవత్సరాలు మనకు పరిచయము ఉన్న రీతిలో మనకు కనపడుతుంది. మత్తయి, మార్కు, లూకా, యోహాన్లో ఆయన 3.5 సంవత్సరాల పరిచర్య అంతా కూడా మనకు కనపడుతుంది సువార్తల్లో. అయితే ఈ 30 సంవత్సరాలు ఆయన దేవుని దయయందున మనుషుల దయయందున వర్ధిల్లుచూ ఉండెను అని రాయపడింది. అయితే ప్రియ దేవుని సంగమా, ఇక్కడ అంటున్నాడు పౌలు గారు అంటున్నారు, మహానుభావుడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడై దేవుని చేత పిలువబడి ఆయన ఎలాగ అంగీకరింపబడ్డాడట? రోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలతోనూ ఆయన సమయం గడిపాడంట. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా ప్రభువైన యేసు, మన ప్రభువు, మన రక్షకుడు, మన విమోచకుడు అయిన మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ప్రార్థనలతోనూ రోదనముతోనూ కన్నీళ్లతోనూ ఆయన ప్రార్థించాడంట. ఇప్పుడు దేవుని సంగమా, బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడై శరీరధారిగా మన మధ్యలో నివసించను. ప్రైజ్ ది లార్డ్. అయితే ఆయనే దేవుడు, ఆయనే వాక్యము, ఆయనే సత్యము, ఆయనే మార్గము, ఆయనే జీవము, ఆయనే సర్వము అయ్యుండి కూడా ఆయన ప్రార్థనలో గడిపేవాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన జీవితాల్లో ఒక ప్రత్యేకమైన ప్రార్థనా జీవితమునకు ప్రభువైన యేసుక్రీస్తు పునాది వేయునుగాక. ఆమేన్. ప్రత్యేకమైనటువంటి పునాది. చాలామంది దేవుని బిడ్డలు ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలా వారు ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం చేయడానికి గల కారణం ఏంటంటే, కొందరు సేవకులు కూడా ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు, ప్రోత్సహించరు, ప్రార్థనలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత చెప్పరు. ప్రార్థనలకి ఎంత ప్రాధాన్యత ఉంది, ఉపవాస ప్రార్థనలకు ఏమాత్రం ప్రాధాన్యత ఉంది అనేది వివరించరు.
అందువలన దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, చాలామందికి తెలియకుండా వారు అమాయకంగా ఓకే నమ్ముకున్నారా అంటే నమ్ముకున్నామండి ప్రభుని, ఓకే రక్షణ పొందారైతే ప్రైజ్ ద లార్డ్, ఇక మీతో మాట్లాడాల్సిన పని లేదు, దేవుడికి స్తోత్రం. నమ్ముకుంటే సరిపోయిందా? నమ్ముకున్నాం ఇంకా మీతో మాట్లాడితే ఏముంది? ఇంకా రక్షణ పొందారు మీరు, అవసరంలా. నా దగ్గరికి చాలామంది రక్షణ పొందిన వారే వస్తారు. నేను వాళ్ళని మొదటి ప్రశ్న ఏమడుగుతానంటే, ఎలా ఉన్నారు మీరు అంటాను. బాగున్నాం సార్, బాగున్నామండి, బాగున్నాం పాస్టర్ గారు, బాగున్నాం బ్రదర్ అంటారు. తర్వాత మెల్లిగా నెమ్మదిగా ఆత్మీయ జీవితం ఎలా ఉంది అంటారు. అప్పుడు మాత్రం అంత ఆనందంగా, అంత ఉల్లాసంగా, బాగున్నామని చెప్పినంత ఆర్భాటంగా మా ఆత్మీయ జీవితం బాగుంది అని మాత్రం చెప్పరు. కొందరేమో ఆత్మీయ జీవితమా అలా, కొందరేమో పర్వాలేదు, మరికొందరేమో అదే కొంచెం కష్టంగా ఉంది, మరికొందరేమో అది అడగండి సార్, అయ్యా ఎందుకు ఇలాగా, ఎందుకు ఈ పరిస్థితి ఏంటి, కారణం ఏంటి? దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, నీ ఆత్మీయ జీవితము బాగుండాలి, నీ దైనందిక జీవితం బాగుండాలి అంటే నీవు దేవుడితో మంచి సంబంధమును, అనుబంధమును కలిగి ఉండాలి. ఆమేన్. మంచి రిలేషన్ కలిగి ఉండాలి నీ దేవుడితో. నీ దేవుడితో నువ్వు మంచి రిలేషన్ కలిగి ఉండాలి అంటే ఆయనతో నీకు మంచి సంబంధము, అనుబంధము కలిగి ఉండాలి అంటే నువ్వు ఆయనతో మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆయనతో మాట్లాడితే కదా. ఎవరి గురించైనా మరి ఇంకొకరికి అర్థం కావాలి అంటే కొంత సమయం వెచ్చించి వారితో మాట్లాడితే చాలంట. ఎవరితోనైనా ఒక 10 నిమిషాలు వారితో మనం సమయం గడిపామనుకోండి, వారి గురించి మనకు కొంచెం అర్థమవుతుంది కదా, వాట్ ఈజ్ వాట్ అని. ఒక గంట గడిపితే ఇంకొంచెం బాగా అర్థమవుతుంది. ఒక రోజు మొత్తం గడిపితే చాలా క్లియర్గా ఉంటుంది. అసలు ఇంకా మాట్లాడితే ప్రైజ్ ది లార్డ్. ఎవరి గురించి అయినా తెలుసుకోవాలంటే, ఏ పురుషుడి గురించి అయినా తెలుసుకోవాలంటేనంట, వాళ్ళ అభిమానులనో, ఫాలోవర్స్నో, ఇటుపక్క వాళ్ళనో, ఎదురింటోళ్ళనో కాదంట, వాళ్ళ భార్యని వెళ్ళి అడగాలంట, ఎలాంటి వాడినా అని. ఒక 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 పురుషుడి గురించి తెలియాలంటే కరెక్ట్ రిపోర్టు వాళ్ళ వైఫ్కే తెలుస్తుంది. ఆమె మాయ మాటలు చెప్పే భావాలతో చెప్తే అది వేరే సంగతి, ఆమె దొంగే, అది ఎలా అవుతుంది, నిజమవదు. కానీ యథార్థంగా చెప్పగలిగిందంటే మాత్రం ఒక భర్త గురించి భార్యకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు, ఒక భార్య గురించి భర్తకు తెలిసినంత ఇంకెవరికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ వచ్చి అమ్మ ప్రార్థన బాగా చేస్తాడంటున్నాడు మీ ఆయన, నిజంగా ప్రార్థన చేస్తాడా అంటే అప్పుడు చెప్పొచ్చు భార్య, ప్రార్థన ఎవరు, మా ఆయన మీకు చెప్పాడా? ఓకే, అయితే సరేగా ఆయన చెప్పినట్టే వినండి సార్, అంతే. అసలు విషయాలన్నీ బయటకు వస్తాయి అప్పుడు. యథార్థంగా భార్య చెప్తే, యథార్థంగా భర్త చెప్తే. ఎందుకంటే ఒకరితో ఒకరు గడిపే వాళ్ళు వాళ్ళే, దగ్గరగా నివసించే వాళ్ళు వాళ్ళే, ఏక శరీరమై జీవించే వాళ్ళు వాళ్ళిద్దరే. అలాగనే క్రీస్తు గురించి నీకు తెలియాలి అంటే, క్రీస్తు గురించి నీకు అర్థం అవ్వాలంటే, క్రీస్తుతో నీకు మంచి సంబంధము, అనుబంధము నువ్వు కలిగి జీవించాలంటే నువ్వు ఆయనతో మాట్లాడాలి, ఆయనతో గడపాలి, ఆయనతో సహవాసం చెయ్యాలి. ఆయనతో సహవాసం చేయకుండా, ఆయనతో సమయం వెచ్చించకుండా, ఆయనతో మాట్లాడకుండా ఆయన హృదయం నీకు ఎలా తెలుస్తుంది? ప్రైజ్ ది లార్డ్. ఎలా తెలుస్తుంది ఆయన హృదయం? నీకు తెలియదు. దేవుడి మనసు ఏమిటో నీకు తెలియాలి అంటే నువ్వు ఆయనతో గడపాలి. ఎస్. యోసేపు యేసుక్రీస్తు ప్రభు మాటలన్నీ వినేవాడు, అలా వెళ్ళిపోయేవాడు. కానీ తల్లి అయిన మరియా
యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన మాటలంటూ వింటూ హృదయంలో భద్రపరుచుకునేది, హృదయంలో భద్రపరుచుకునేది. మరియా మార్తలు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు. ఒక తల్లేమో పనులు పెట్టుకొని, విస్తార పనులు పెట్టుకొని బిజీ 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 బిజీ. ఒక ఆమెనేమో యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఉంది, ఆయన చెప్పే మాటలు వింటా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. ఈ బిజీలో ఉన్నటువంటి ఈ పాపిష్టి తల్లి వచ్చి ఏమంటుందంటే, ప్రవ్వా ఇదేమన్నా ధర్మమా, న్యాయమా? నేను ఒక్కదాన్ని పనుల్లో అలసిపోతుంటే ఇక్కడ నా సోదరిని నీ పాదాల దగ్గర పెట్టుకొని బోధ చెప్తున్నావే, ఆమెను పంపించవచ్చు కదా నా దగ్గర కంటే. ఆమె మేలైనది, గొప్పది, మంచిది ఎన్నుకొని కూర్చున్నది. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. దిక్కుమాలిన పనులు ఎప్పుడు ఉంటాయి నీకు. చర్చికి రమ్మంటే అయ్యో వీలు కాదు, ప్రార్థనలకు రమ్మంటే అయ్యో వీలు కాదు, ఉపవాసాలంటే అస్సలు వీలు అవ్వట్లేదు బ్రదర్. మాస్టర్ గారు అసలు కుదరదండి. అసలు ఎంత టైట్ ఉందో తెలుసా? ఈ టైట్ ఉండి ఒకరోజు గుండె టైట్ అయిపోతుంది, హట్ మనీ ఎగిరిపోతాడు. వీళ్ళ ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడుతుంది. టైటే ఉంటుంది అది. అంతే. దేవుడికి సమయం ఇవ్వకపోతే ఆయన మాత్రం నీకెందుకు ఇస్తాడు సమయం? దేవుడికి నువ్వు సమయం ఇయ్యవు, దేవుడితో సమయం ఇవ్వాలని గడపాలని ఆశ ఉండదు. ఎప్పుడూ పనులు. ఇంకా ఎట్లా అంటే అవి వెతుకుతుంటారు. ఏం చెప్పాలి? పాస్టర్ గారు ఒకవేళ అడిగితే ఆ భార్యతో చెప్తుంటారు కొందరు భర్తలు, కొందరు పిల్లలతో చెప్తుంటారు, రే మీ డాడీ ఏందని అడిగితే చెప్పు, అలా చెప్పు, ఇలా చెప్పు. చెప్తావు, బాగా చెప్తాడు, ఈయన చెప్తాడు, ఆయన వింటాడు. కానీ చూసి ఆయన కన్నులు మూసుకొని ఉన్నాయా? ఒక్క దెబ్బ కొడితే ఏమవుతుంది? మంచం పట్టుకొని కూర్చుంటాడు. దేవా కరుణించు, నన్ను బతికించని ఏడుపు మొదలు పెడతాడు. ఉండే ఆ జీవితాలు ఇలాగా చాలా. కానీ దేవుని సంగమా, మనకు నిజమైన మాదిరి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆమేన్. కాపరులు కాదు, సేవకులు కాదు. మనకు నిజమైన మాదిరులు సేవకులు కాదు, మన తోటి విశ్వాసులు కాదు, మన ఇంట్లో ఉన్న భార్య భర్తలు, అమ్మ నాన్నలు, అత్తమామలు ఎవరో కాదు. మనకు నిజమైన మాదిరి ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. అయితే ఆయనలాగా మనం మారాలంటే, ఆయన సారూప్యంలోకి మారాలంటే, ఆయన పోలికలోకి మారాలంటే మనం ఆయనతో సమయం గడపాలి. ఆయన మనసు తెలుసుకోవాలి, ఆయన హృదయం తెలుసుకోవాలి. ఆయన ఎలా జీవించేవాడు, ఆయన ఎలా ప్రవర్తించేవాడు, ఆయన ఎలా మాట్లాడేవాడు, ఆయన జీవన శైలి ఎలా ఉండేది అంటే దేవుని సంగమ వాక్యం సెలవిస్తుంది. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడు. ఆయన దేవుని కుమారుడై ఉన్నప్పటికీ క్రమముతో ఉన్నాడు, విధేయతతో ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. యాచనలట, మొరలట, కన్నీటితో రోదనలట, ప్రార్థనలట. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, క్రీస్తు మనకు నిజమైన మాదిరి అయి ఉన్నాడు. క్రీస్తుని పోలి నడవవలసిన వారమై ఉన్నాం. నేను పరిశుద్ధుని గనక మీరు పరిశుద్ధులై ఉండండి, నేను నీతిమంతుని గనక మీరు నీతిమంతులై ఉండండి, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, ఇన్ని మాటలు చెప్పిన ఆయన ఎన్ని మార్లు మోకాళ్ళు వేసుకునేవాడో, ఎన్ని రాత్రులు ప్రార్థన చేసేవాడో, ఎన్ని పగళ్ళు ప్రార్థన చేసేవాడో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువునాను. 5వ వచనం నుంచి. ఆమేన్. ఏంటంట? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి.
ఆయన ఆ. దేవుని స్వరూపము ఆ. కలిగిన వాడై ఉండి ఆ. దేవునితో సమానముగా ఉండుటని విడిచిపెట్టకూడని భాగ్యమని ఆ. ఎంచుకొనలేదు గాని ఆ. మనుషులు పోలికగా పుట్టి ఆ. దాసుని స్వరూపం ధరించుకొని ఆ. తన్ను తాను రిక్తునిగా చేసుకొనెను. ఆ. మరియు ఎందుకు ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడంటే నిన్ను నన్ను విమోచించడానికి, నిన్ను నన్ను రక్షించడానికి. విడవకూడని భాగ్యమటది, విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదంట. ఇది విడిచిపెట్టకూడని అంటే ఎవరు సమీపించరాని తేజస్సులో ఉండే ఆ మహాదేవుడు, ఆ గొప్ప దేవుడు, ఆ పరిశుద్ధుడు విడిచిపెట్టకూడని భాగ్యము ఇది అని అనుకోలేదట. విడిచిపెట్టేశాడు. వచ్చి తన్ను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. తన్ను తాను రిక్తుడిగా చేసుకొని దాసుని స్వరూపముందు అంటే మనలాంటి స్వరూపం ధరించాడు. మనలాంటి స్వరూపం ధరించి మనకు నిశ్చయమైన ఖచ్చితమైన మాదిరిగా యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాలు భూమిపైన జీవించాడు. ఆయన మహిమతో రాలేదు, ఆయన మహిమ ప్రభావములతో రాలేదు. ఆయన మహిమ ప్రభావాలతో రాలేదు కాబట్టే ఆయన రోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థనలతోనూ యాచనలతోనూ మహిమ ప్రభావాలతో రాలేదు కాబట్టే ఆయన దీనుడిగా, ఆయన రిక్తుడిగా దాసుని స్వరూపమందు ఆయన భూమిలోనికి వచ్చి ఆయన తిరిగి తను ఎలాగ మాదిరి అవ్వాలో తను జీవించి కనిపించి ప్రకటించి, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు చేసే బోధలో, నాన్న తమ్ముడు చెల్లి దేవుని బిడ్డ, ఒకవేళ అయ్యా ఇలాగ బోధిస్తున్నారే ప్రభువా, ఇది మాకు సాధ్యమా అంటే, నాన్న నేను జీవించుటలేదా అంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. నేను మీ ముందే జీవించలేదా? నేను మీ ముందు జీవించుటలేదా? నేను బ్రతుకుటలేదా? నేను మాట్లాడుటలేదా? నేను మన్నించుటలేదా? నేను క్షమించుటలేదా? నేను ఆదరించుటలేదా? నా వలే మీరు, ప్రైజ్ ది లార్డ్, నా వలే మీరు. కొందరు శిష్యులు వచ్చి యేసుక్రీస్తు ప్రభుతో అడుగుతున్నారు, అయ్యా వాళ్ళు ఇలా ఉన్నారయ్యా, వాళ్ళని శపించాలా అయ్యా? పరలోకం నుండి అగ్ని దించి వాళ్ళని కాల్చివేయమని అనాలా అయ్యా అంటే ఆయన గద్దిస్తాడు వాళ్ళని. ప్రైజ్ ది లార్డ్. గద్దిస్తాడు. శపించడానికి నేను రాలేదు, నాశనం చేయడానికి నేను రాలేదు, రక్షించడానికి నేను వచ్చాను, మిమ్ములను కూడా రక్షించడానికి పంపిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని శపించొద్దు మనం. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఒక మనుషుని శపించగలిగిన సమయం వచ్చింది అని అంటే అది బైబిల్ గ్రంథంలో ఉంది, పేతురు అనుభవంలో ఉంది, అపోస్తులుడైనటువంటి పౌలు అనుభవంలో ఉంది. అది వేరే స్థాయి, అది సగటు విశ్వాసి స్థాయి కాదు. ఒక సగటు విశ్వాసి అలాంటి కార్యక్రమాల్లో అలాంటి మాటలలోకి వెళ్ళొద్దు. బైబిల్లో లేదా, భక్తులు చేయలేదా, పౌలు చేయలేదా, పేతురు చేయలేదా అంటే నువ్వు పౌలుకు పేతురుకు ఎక్కడ పోల్చుకుంటావు? ఏ కోణంలో సరిపోతావు? ఎప్పటికీ సాధ్యం కాదు. అది కాదు కాబట్టి అది నువ్వు మాట్లాడవద్దు. అయితే ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రభు వలె మారాలి అంటే, ప్రభువుని బాగా తెలుసుకోవాలి అంటే, ప్రభువు మనకు బాగా అర్థం కావాలంటే మనం ప్రభువుతో సమయం వెచ్చించాలి. ఆమెన్. మనం ప్రభువుతో సమయం వెచ్చించాలి. ఎలాగున సమయం వెచ్చించాలి అంటే అది కేవలము ప్రార్థన ద్వారా మాత్రమే. చెప్పండి, ప్రార్థన ద్వారా మాత్రమే. ప్రార్థన ద్వారా మాత్రమే. ప్రార్థన అని అంటే దేవుని సంగమా, ఎంతసేపు మనకున్నటువంటి సమస్యలను, మనకున్నటువంటి ఇరుకులను, ఇబ్బందులను ఆయనకు తెలియపరచడం మాత్రమే ప్రార్థన కాదు. ప్రార్థన అంటే మన బాధలను, మన సమస్యలను, మనకున్నటువంటి ఇరుకు ఇబ్బందులను ఆయన చెప్పడముకు మించి, ప్రైజ్ ది లార్డ్, ప్రార్థన అంటే మనం ప్రభుతో చేసే సంభాషణ. ఆమేన్. మనం ప్రభుతో చేసే సహవాసము. ఆమేన్.
ప్రార్థనలో నువ్వు గడుపుతున్నావంటే నీకున్న సమస్యలు మాత్రమే చెప్తున్నావని కాదు, నీకున్న ఇరుకులు మాత్రమే చెప్పుకుంటావని కాదు. ప్రార్థన అంటే ఎవరికో ఏదో ఒక సమస్య ఉంది, ఆ సమస్యను ప్రభుత్వం అది మాత్రమే కాదు ప్రార్థన. ప్రార్థన అంటే నువ్వు ఆయనతో సమయం గడుపుట, నువ్వు ఆయనతో సంభాషించుట, నువ్వు ఆయనతో సహవసించుట, ఆయన నీతోను నీవు ఆయనతోను, ఆయన నీతోను నీవు ఆయనతోను, ఆయన నీతోను నీవు ఆయనతోను మాట్లాడుకొనుటయే ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. ఎస్, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 30 సంవత్సరాల జీవితం అంతా ఒక రకంగా కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యోర్దాను నదిలో బాప్తిజం పొంది ఉన్నాడో, యోర్దాను నదిలో బాప్తిజం పొందిన వెంటనే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత ఆయన తిరిగి యోర్దాను నదికి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి తిరిగి వెళ్ళడం లేదు. ఏ ఇంటిలోంచి వచ్చాడో ఆ ఇంటికి వెళ్ళడం లేదు. ఏ ప్రజల దగ్గర నుంచి వచ్చాడో ఆ ప్రజల దగ్గరికి వెళ్ళడం లేదు. ఏ తల్లిదండ్రుల దగ్గర నుంచి, ఏ అన్న చెల్లెళ్ళ దగ్గర నుంచి వచ్చాడో అక్కడికి వెళ్ళడం లేదు. ఆయన ఆ ఊరికి వెళ్ళడం లేదు. ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభుని నడిపిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తు ప్రభుని నడిపిస్తున్నాడు 40 దినములు అరణ్యంలోకి. హల్లెలూయా. డ్రై ఫాస్టింగ్ ఏమీ తీసుకోలేదు ఆయన. 40 దినములు ఆయనని అరణ్యంలోకి, 40 దినములు ఆత్మచేత అరణ్యంలోకి నడిపింపబడినాడు ఆయన. లూకా సువార్త 4వ అధ్యాయంలో 1వ వచనంలో కనబడుతుంది. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలిగొనగా అపవాది వచ్చి శోధించడం ప్రారంభించాడు. అపవాది వచ్చి శోధించడం ప్రారంభించాడు. అయితే జాగ్రత్తగా గమనించండి ప్లీజ్, జాగ్రత్తగా వినండి. 30 సంవత్సరాలు ఆయన మనుషుల దయలో దేవుని దయలో వరదిల్లుచూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అపవాది వచ్చి శోధించినట్టు బైబిల్లో మనం చూడలేము. కానీ ఎప్పుడైతే ఆయన బాప్తిజం పొంది ఉన్నాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతున్నాడో అపవాది వస్తూ ఉన్నాడు దగ్గరికి. జీసస్ వేర్ ఆర్ యూ, ఎక్కడున్నావు ప్రభువా అన్నట్టుగా వెతుకుతూ 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 వస్తున్నాడు అరణ్యంలో. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభుని శోధించడానికి. ప్రభు 3.5 సంవత్సరాలు పరిచర్య చేశాడు. ఆమేన్. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల పరిచర్య బిగినింగ్ డే ఫాస్టింగ్ ప్రేయర్. హల్లెలూయా, హల్లెలూయా. 3.5 సంవత్సరాల పరిచర్య ప్రారంభ రోజు ఏమిటంటే ఉపవాస ప్రార్థన ప్రాతో ప్రారంభమైంది. ఆమేన్. ప్రేయర్ ఈజ్ పవర్ఫుల్. ఆమేన్. ప్రేయర్ ఈజ్ పవర్ఫుల్. ఫాస్టింగ్ ప్రేయర్ మోర్ పవర్ఫుల్ దెన్ ప్రేయర్. ప్రార్థన శక్తివంతమైంది. ఉపవాస ప్రార్థన ప్రార్థన కన్నా శక్తివంతమైంది. ఇది చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య ఉపవాస ప్రార్థనతో ప్రారంభమైంది. ఎప్పుడైతే దేవుడు ఆత్మచేత నింపబడ్డాడో, ఆత్మ అరణ్యంలోకి నడిపబడి 40 దినములు ఆయన ఏమీ తీసుకోలేదు, డ్రై ఫాస్టింగ్. ఎప్పుడైతే ఆయన పరిచర్య కొరకు సిద్ధమవుతున్నాడో అపవాది వచ్చి శోధించాలని వెళ్ళిపోను అపవాదిని గద్దించాడు. అపవాది ప్రశ్నలు వేస్తున్నాడు. అవన్నీ మీకు తెలుసు, నాకు తెలుసు. 3 మాటలు ఉన్నాయి. ఆ 3 మాటలకు వాక్యంతో ప్రభు జవాబు చెప్పాడు. అపవాదిని గద్దించాడు. అపవాది అక్కడి నుంచి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయితే బైబిల్ సెలవిస్తుంది, ప్రియ దేవుని సంగమా, దేవుని ఆత్మ బలముతో యేసు గలిలయకు వెళ్ళెను. ఆత్మ బలముతో యేసు కపెర్నహూము వెళ్ళెను.
ఆత్మ బలముతో యేసు ఇంకా సమాజ మందిరంలోకి వెళ్ళను. ఆత్మ బలముచే అప్పటి వరకు అది లేదు. ఎప్పుడైతే దేవుడు ఆత్మచేత నింపబడ్డాడో ఆత్మచేత నడిపింపబడుతున్నాడు, ఆత్మ బలము చేత నడిపింపబడుతున్నాడు. ఓ ప్రైజ్ ది లార్డ్. ఆయన అంటాడు, యేసయ్య అంటాడు, నేను ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైన కార్యములే చేయుచున్నాను గనక ఆయన నన్ను విడువడు. ఆమేన్. నేను ఎల్లప్పుడూ తండ్రికి ఇష్టమైన కార్యాలు చేయుచున్నాను గనక ఆయన నన్ను ఒంటరి వాణ్ణి చేయడు. ప్రైజ్ ది లార్డ్. నేను ఏమైతే తండ్రి యొద్ద నుండి వింటున్నానో అవే మీతో చెప్తున్నా. ఎప్పుడు వింటున్నావు ప్రభువా? ఎక్కడ వింటున్నావు? నేను తండ్రి యొద్ద నేను ఏం చూస్తున్నానో, తండ్రి క్రియలు ఏం చూస్తున్నానో, తండ్రి బోధలు ఏం వింటున్నానో అవే మీకు చెప్తున్నాను. ఆ తండ్రి క్రియలే నేను చేస్తున్నాను. నన్ను నమ్ముడి, క్రియల నిమిత్తమైన నమ్మండి. ఇవి తండ్రి క్రియలు కావా? ఎలా? ఎప్పుడు ప్రభు అంటే ప్రభు అంతా కూడా రాత్రంతా ప్రార్థన, పగులంతా పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. రిమెంబర్ చర్చ్ సంగమ గుర్తుపెట్టుకోండి, 3.5 సంవత్సరాల పరిచర్య యేసుక్రీస్తు ప్రభుది. ఖచ్చితంగా ఆయన ఒకరోజు విశ్రాంతి తీసుకోవాలి. ఆమేన్. పరిశుద్ధాత్ముడు ఆయనని సైలెంట్గా పడుకోనివ్వాల. ఆమేన్. సైలెంట్గా పడుకోనివ్వాల. ప్రశాంతంగా ఎన్ని రోజులు ఇక్కడ పరిచర్య? కొన్ని రోజులు మీ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళు, యోసేపు దగ్గరికి వెళ్ళు, మరియ దగ్గరికి వెళ్ళు, ఒక వారం రోజులు రెస్ట్ తీసుకో, కొంచెం బలం పొందుకో, మరలా వద్దు కానీ పరిచర్య. ఇట్లాంటి దాఖలాలు లేవు బైబిల్లో. రాత్రి ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, రాత్రి ప్రార్థన, సంధ్యవేళ ప్రార్థన, రాత్రి ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, మధ్యాహ్నం ప్రార్థన, పెందల కడ, తెల్లవారుజాం ప్రార్థన. ప్రార్థన 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 ప్రార్థన. ప్రేయర్ 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 ప్రేయర్. లూకా సువార్త 4వ అధ్యాయం 40వ వచనం చూసినట్లయితే, 40వ వచనం మనం సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగుల చేత పీడింపబడుచున్న వారు ఎవరెవరి యొద్ద నుండిరో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. ఇంతే కాక దయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. ఆయన క్రీస్తు అని వారికి తెలిసి ఉండేది కనుక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. ఉదయం అయినప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళెను. అయితే ఇక్కడ లూకాలో ఇలా ఉంది కదా, ఇదే మాట మరి ఒక సువార్తలు ఏముందంటే, పెందల కడనే లేచి ఇంకా రాత్రి ఉండగానే ఆయన అరణ్యంలోనికి వెళ్ళెను. ఇక్కడ ఉదాహరణకు చెప్తాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈరోజు సంధ్య వేళ అనేకులు వచ్చారు, రోగులు, అపవిత్రాత్మలు పట్టిన వాళ్ళు, రోగులు అందరూ వచ్చి వాకిట నిల్చున్నారు. అందరికీ ప్రార్థన చేస్తున్నాం. సంధ్య వేళ వచ్చి వాళ్ళందరూ ప్రార్థన చేస్తే ఎప్పటిదాకా అవుతుంది? మేబీ ఏ రాత్రి అవుతుందో. వచ్చిన వాళ్ళు ఉట్టి ప్రార్థనతోనే వెళ్ళి ఉంటారా? ఏదో మళ్ళీ ఆయన మాటలు చెప్పకుండా ఉంటాడా? ఆయన ఉట్టి స్వస్థత మాత్రం ఇస్తాడు. ఆయన దేవుడి రాజ్యం గురించి నా చక్కటి ఒక వర్తమానం అని ఇస్తాడు వాళ్ళకి. ఒక వర్తమానం, స్వస్థత ప్రార్థనలు, విడుదల ప్రార్థనలు, ఇవన్నీ అయిపోయిన తర్వాత నాకు తెలిసి ఏ రాత్రో ఏ మధ్యరాత్రి అయిందో పెందల కడనే లేచి, అంటే తెల్లవారక ముందు, అంటే బహుశా 3 లేదంటే 4 ప్రాంతంలో లేచి ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోయాడంట. శిష్యులు వెతుక్కుంటూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడున్నారు? అరణ్యంలో ఉన్నాడు. ఏం చేస్తాడు? ప్రార్థన చేసుకుంటున్నాడు. ఓ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లూకా సువార్త 5వ అధ్యాయం 15వ వచనం చూడనా.
అయితే ఆ. ఆయనను గూర్చిన సమాచారం ఆ. మరి ఎక్కువగా వ్యాపించెను. ఆ. బహుజన సమూహంలో ఆ. ఆయన మాట వినుటకు ఆ. తమ రోగములను గురుచుకుంటకు కూడి వచ్చి చుండెను. ఆ. ఆయన ప్రార్థన చేయటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. ఆమేన్. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. వెళ్ళెను కాదు, వెళ్ళుచుండెను. ఈ మాట మీకు అర్థమైందా? అంటే కంటిన్యూషన్ జరుగుతుంది అది. ప్రైజ్ ద లార్డ్. కంటిన్యూషన్. వెళ్ళాను అయిపోయింది, వెళ్ళుచుండెను, వెళ్తూనే ఉన్నాడు. మా అబ్బాయి ట్యూషన్కి వెళ్తున్నాడు, వెళ్ళాడు, ఇప్పుడు వెళ్ళాడు, వెళ్తున్నాడు, ట్యూషన్కి వెళ్తున్నాడు అంటే రెగ్యులర్గా అవుతుంది అది ప్రాసెస్. ఇక్కడ ఈయన కూడా ఏమవుతున్నాడు, ప్రాసెస్లో ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. ప్రతిరోజు. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు, ప్రతి పెందల కడ. ఒక్కొక్కసారి అయితే దేవుని సంఘం లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం చూడన్నా. ఆ దినములందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించలేందు రాత్రి గడిపెను. ఆమేన్. యథార్థంగా నా వైపు చూడండి ఒకసారి. ఎంతసేపు చేస్తాం మనం ప్రార్థన కదా? అవసరాలు ఉన్నాయా మనకు? ఉన్నాయా? చాలా కదా, చాలా ఉన్నాయి అవసరాలు. కుటుంబాల్లో, మన శరీరాల్లో స్వస్థతలు కావచ్చు, విడుదలలు కావచ్చు, అక్కరలు కావచ్చు, మన కుటుంబంలో రక్షణ పొందవలసిన వారి గురించి కావచ్చు. చేస్తున్నామా ప్రార్థన? చెప్పండి. పేతురులాగా మనం మరి సిద్ధంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈయన ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుణ్ణి ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. రాత్రి మొత్తం అక్కడ కొండ మీద ప్రార్థనలో గడిపాడంటారు. ఉదయం అయినప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి ఆ. వారిలో ఆ. 12 మందిని ఏర్పరిచి ఆ. వారికి అపోస్తలులను పేరు పెట్టెను. అంటే ఉదయకాలము ఒక కార్యము చాలా ప్రాముఖ్యమైంది, నేను చేయబోతున్నాను తండ్రి, ఏంటి, ఎలా, ఒక్కసారి నాతో మాట్లాడు అని ఆయన రాత్రంతా ఎవరితో గడుపుతున్నాడు? ఆయన తండ్రితో. ఆమేన్. ఆయన అంత విలువైన సమయము, మిక్కిలి విలువైన ఆయనతో గడుపుతున్నాడు కాబట్టి ఆయన బయటికి వచ్చి చేసే కార్యాలన్నీ ఘనమైనవి, విలువైనవి, గొప్పవి, మంచివి, మనోహరమైనవి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అలా గడపకుండా కొందరు ఇళ్ళల్లోకి వస్తుంటారు భర్తలు, పనికి మాలినోడితో గడిపొస్తుంటారు, దిక్కుమాలినోడితో, ఎవరితోనో ఆ రోడ్ల మీద కూర్చునే వాళ్ళతో, అరుగుల మీద కూర్చునే వాళ్ళతో, సొట్టా బీడి తాగే వాళ్ళతో, ఆ పాన్ పరాకులు తంబాకులు తినే వాళ్ళు తాగే వాళ్ళతో గంటల తరబడి కూర్చొని వచ్చి వాడు బయటంతా పిచ్చి తిరుగులు తిరిగి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత దీవెనలు మాత్రం నోట్లోంచి ఎందుకు వస్తాయి? ఆశీర్వాదాలు ఎందుకు వస్తాయి? ఆ అరుగుల మీద, ఈ అరుగుల మీద అమ్మలతో, అక్కలతో ముసలమ్మ ముచ్చట్లు పెట్టలే ఆ తల్లులకు నోట్లోంచి ఎందుకు దీవెనలు వస్తాయి? ఎందుకు మంచి మాటలు వస్తాయి? వస్తాయా? ఉత్తమమైన కార్యము చేశారని చెప్పగలమా మనం వాళ్ళ గురించి? చెప్పగలమా? ప్రభు అంటాడు, ఉత్తమమైనది ఎంచుకున్నది నీ సోదరి. ప్రైజ్ ది లార్డ్. మార్తా మరియల మధ్యలో, అయ్యా నా సోదరిని పంపించాయి అంటే, ఉత్తమమైనది ఎన్నుకుంది నాన్న, నేను ఎట్లా వద్దంటాను? నేను ఈ బోధలు ఉత్తమమైనవి అంటే మీరు ఎక్కడైనా ఉత్తమమైన మాటలు అంటే ఒక్కసారి వెళ్తే ఆ అక్క దగ్గరికి, ఆ ఆంటీ దగ్గరికి, ప్రైజ్ ది లార్డ్, ఆంటీతో మాట్లాడితే, అయ్యా 10 నిమిషాలు మాట్లాడితే, ఆ అమ్మతో మాట్లాడితే 10 నిమిషాలు మాట్లాడితే ఏదో ఒకటి దేవుడి వాక్యం వింటాను కదా నేను. వావ్, ప్రైజ్ ది లార్డ్. ఈ సాక్ష్యం ఎప్పుడైనా ఉన్నదా మీ జీవితంలో? వినపడుతుందా ఈ సాక్ష్యం? వింటున్నారా ఈ సాక్ష్యం? ఎప్పుడో తోకచుక్క మొలిచిందట, అలా కాదు. ఎప్పుడో 1960లో ఒక తోకచుక్క అటు మొలిచిందట, స్కైలాప్ పడిందట, అట్లా కబుర్లు చెప్పినట్టు కాదు. 1860లో 1960లో స్వాతంత్రం, అట్లా కాదు. యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడితే ఎవ్రీ డే
ఎవ్రీ నైట్, ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ టైం. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ ఆయన దగ్గరికి వచ్చి బోధకుడా అని కాసేపు కూర్చుంటే నేర్చుకొని పోవాల్సిందే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఒక ఆమె వచ్చి బోధకుడా అంటే పొందుకోవాల్సిందే స్వస్థత. ఆమేన్. నువ్వు ఏ ఆశతో వచ్చావు? అయ్యా బలహీనతతో స్వస్థత పొందుకొని వెళ్తావు. ఏ ఆశతో వచ్చావు నువ్వు? అయ్యా నాకు నీ బోధ కావాలి, సద్బోధకుడా, నేను సత్పురుషుడా, నేను నిత్య జీవం పొందినట్లు నాకు మార్గం బోధించాడు. ప్రైజ్ ది లార్డ్. బోధించాడా లేదా? అనేక ప్రజలు దిక్కులేని వారిలాగా, కాపరి లేని గొర్రెలలాగా ఉంటే వాళ్ళకు గొప్ప సందేశాలు ఇచ్చాడా లేదా? ఎస్. ఆయన గురించి ఏం ఆలోచించాలా, ఇస్తూనే ఉన్నాడు. ఆయన అంటాడు, మీరు ఎందుకు నన్ను వెంబడిస్తున్నారో నాకు తెలుసు. అద్భుతాల కోసం, ఆశ్చర్యకార్యాల కోసం, సూచక్రియల కోసం. అయినా సరే అవి చేయకుండా మానాడా? చేస్తానే ఉన్నాడు. ఆమేన్. ఏ ఆశతో ఆయనని వెతికితే అది ఆయన యొద్ద దొరికింది. ఆమేన్. ఎందుకంటే అలాగున ఆయన నింపుకొని పరిచర్యలో ఆయన సాగుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. రాత్రంతా తండ్రితో ప్రార్థన, తండ్రితో సంభాషణ, తండ్రితో మాటలు, తండ్రితో ముచ్చట్లు, తండ్రితో సహవాసం. పగలంతా ఆయన ప్రజల కొరకు పరిచర్య. ప్రైజ్ ది లార్డ్. రాత్రి తండ్రితో ప్రార్థన సమయము, పగలు ఆయన బిడ్డలతో సమయము. 3.5 సంవత్సరాలు నిర్విరామంగా వెళ్తూనే ఉన్నాడు ఆయన. ఒకరోజు ప్రభువా శిష్యులు ఒక దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు. వెళ్ళగొట్టలేకపోయినప్పుడు బోధకుడా మేము ఎందుకు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం అని అడుగుతున్నారు. మేము ఎందుకు చదువున్నాను. ఇదిగో ఒక దయ్యం వాని పట్టును, పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయను, నురు కాలినట్లు అది వాని విరవడానికి గాయపరచు, వాని వదలకుండును. దాన్ని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను వేడుకొంటిని గాని వారి చేత కాలేదని మొరపెట్టుకొనెను. అందుకేసు విశ్వాసం లేని మూర్ఖతరం వాడురా, నేను ఎంతకాలం మీతో కూడా ఉండి అయితే అక్కడైతే అలా అన్నాడు. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు ప్రభు. శిష్యులతో చూసి అంటున్నాడు, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, నేను ఎంతకాలం మీతో ఉంటాను, ఎంతకాలం మిమ్మల్ని సహిస్తాను. ఏకాంతముగా ఉన్నప్పుడు శిష్యులు వెళ్ళి బోధకుడా మేము ఆ దయ్యాన్ని ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఏమంటాడో తెలుసా? మీకు ప్రార్థన లేకపోవటం చేత. ఆమేన్. అయితే అక్కడ రాయబడుతుంది ఉపవాస ప్రార్థన లేకపోవడం చేత. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఉపవాస ప్రార్థన. మార్కు సువార్త 9వ అధ్యాయము 28వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయం 28వ వచనం. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతున్నామని ఏకాంతంగా ఆయనను అడిగారు. సీక్రెట్గా పబ్లిక్లో అడిగితే పరువు పోతుంది, తిడతాడు. ఆల్రెడీ మన మీద చాలా వేడిగా అన్నాడు కదా, విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా, నేను మిమ్మల్ని ఎంతకాలం ఉందును. కోపడ్డాడు, గద్దించాడు శిష్యుల్ని. ఏకాంతంగా వెళ్ళి, ఇంకా ఏకాంతంగా అయితే పరువు పోయినా పర్లేదు, మాటలు పడినా పర్లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. చాలామంది మనస్తత్వం ఇలాగే ఉంటుంది మనుషులది, శిష్యులది కూడా అలాగే ఉంది. ఏకాంతంగా ఉన్నప్పుడు వెళ్ళి అడిగారు. అడిగినప్పుడు ఆయన అంటున్నాడు, అందుకు ఆయన ప్రార్థన వలననే. అయితే కింద రాయబడుతుంది ఉపవాస ప్రార్థన వలననే అని కూర్చబడి ఉన్నది. మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్.
ఎందుకండి ఉపవాస ప్రార్థనలు? ఎందుకండి ప్రార్థనలు అంటే, ప్రార్థన ప్రభువుతో సహవాసం. ఉపవాస ప్రార్థన ప్రభువులోని శక్తిని నింపుతుంది. ఆమేన్. మరలా వినండి నా మాట వింటున్నారా? ప్రార్థన అని అంటే ప్రభువుతో సహవాసం, ప్రభువుతో సంభాషణ, ప్రభువుతో మమేకమవడం. ఉపవాస ప్రార్థనలో ఉన్న మర్మం ఏమిటంటే, ప్రభువులో ఉన్నటువంటి అతీతమైన సామర్థ్యము, శక్తి, అభిషేకము మనం పొందుకొనుటయే ఉపవాస ప్రార్థన యొక్క మర్మము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎస్. 40 రోజుల ఉపవాస ప్రార్థనతో ప్రభువుని యేసుక్రీస్తు వారు పరిచర్య ప్రారంభించాడు. 40 రోజుల ఉపవాస ప్రార్థనతో ఆయన డ్రై ఫాస్టింగ్, ఆయన ఏమీ తీసుకోలేదు. డ్రై ఫాస్టింగ్. ఏలియా 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. మోషే 40 రోజులు ఉపవాస ప్రార్థన చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు 40 రోజుల ఉపవాస ప్రార్థన చేశాడు. మోషే 40 రోజుల ఉపవాస ప్రార్థనలో పర్వతం మీద తండ్రిని కలుసుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఆమేన్. మోషే 40 రోజుల ఉపవాస ప్రార్థనతో దేవుని పర్వతం అనబడిన కొండ, ఏంటది? సీనాయి పర్వతం మీద తండ్రి అయిన దేవుణ్ణి అక్కడ కలుస్తూ ఉన్నాడు. అక్కడ కలుస్తున్నది ఎవరో కాదు, ప్రభు అయిన యేసే. ఎలా? 40 రోజుల ఉపవాస ప్రార్థన అక్కడ కూడా అయింది. ఎలా అంటే ఆ మహిమ ఆయన మీద ప్రకాశించింది. ఇజ్రాయేలు ప్రజలు ఆ మోషేని ఇట్లా చూడలేకపోతున్నారట. హల్లెలూయా. చూడలేకపోతున్నారట ఆ మహిమను. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలతో ప్రభువైన యేసుని కలుసుకొని వస్తున్నాడు. ఆయన సహవాసంలో ఉన్నాడు. ఆయన బోధలో ఉన్నాడు. ఆయనతో సంభాషించుకొని వస్తున్నాడు. మోషే ఇలా చెయ్యి, మోషే అలా చెయ్యి, మోషే ఇలా, మోషే అలా, మోషే అలా, మోషే ఇలా, వెళ్ళు మోషే. ఏలియా 40 దినాలు ఉపవాస ప్రార్థన. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 40 దినముల ఉపవాస ప్రార్థన. ప్రార్థన మనకు ప్రభుతో సహవాసం, ప్రార్థన మనకు ప్రభుతో సంభాషణ, ఉపవాస ప్రార్థన ప్రభువులో ఉన్న సారం మన మీదకి, ప్రభువులో ఉన్న శక్తి మనలోనికి. ఆమేన్. ఉపవాస ప్రార్థన కన్నా కొంచెం పైమెట్టు శక్తివంతమైంది. ఎస్. ఇక్కడ అంటున్నాడు ఇలాంటివి జరగాలంటే, ఎలాంటివి? ఇలాంటి దయ్యాలు వదిలిపోవాలంటే, ప్రైజ్ ది లార్డ్. శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు. ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోయారంట. అంతకుముందు వెళ్ళగొట్టారు. వేరే దయ్యాలను వెళ్ళగొట్టారు. ఈ దయ్యంను వెళ్ళగొట్టలేకపోతున్నారు. నేను అనుభవించాను ఈ కార్యాలన్నీ. కొన్ని చోట్ల సేవకులు ప్రార్థన చేశారు, కానీ ఆ దయ్యం పో అని చెప్పేసింది. నాతో నువ్వు మాట్లాడతావా, వెళ్ళిపో అని చెప్పేసి. ఇంకొన్ని చోట్ల సేవకులు వచ్చి ప్రార్థన చేయబోతుంటే ఆ సేవకుడి రహస్య బతుకు ఈ దయ్యం ఇప్పుతూ ఉంది. నువ్వు నాతో మాట్లాడతావా? నువ్వు నాతో మాట్లాడే అధికారం ఉందా నీకు? ఇంకా సేవకుడు ఫోన్ తీయటం మానేశాడు. ఇంకా ఈ దయ్యం పట్టిన వాళ్ళు ఇంటి వాళ్ళ ఫోన్లు తీయడం మానేశాడు. మీ దయ్యం మీ ఇంట్లో పెట్టుకోండి, నా బతుకు చదువుతుంది. అది నేనేదో చిన్నగా కాపాడుకుంటూ రహస్యంగా నా బతుకు నేను బతుకుతుంటే నా బతుకంతా తీసి బయట పెడితే అసలు ఆ సేవకుడు అటు సైడ్ పోవడం మానేశాడు. కానీ దేవుడి సంగమా, ఒక మాట గుర్తుపెట్టుకోండి, దయ్యంను వెళ్ళగొట్టడం అనే పరిచర్య ఎలాంటిదో తెలుసా? పరిశుద్ధాత్మ చేత నింపబడి, ఆత్మచేత అభిషేకింపబడి, ఆత్మతోటి కదులుతూ చేసే పరిచర్య అది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే వీరు అప్పటికి పరిశుద్ధాత్మను పొందలేదు. అప్పటికి అంత ప్రార్థన పట్టుదల లేదు వీళ్ళ లోపట. ఎవరి లోపట? శిష్యుల లోపట.
ఒక్కొక్క చోట మాత్రం యేసుక్రీస్తు ప్రభు కావాలని అధికారం ఇచ్చి మీరు వెళ్ళండి, దయ్యాలను వెళ్ళగొట్టండి, స్వస్థపరచండి అని వాంటెడ్లీగా ఆయన 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 అధికారం రిలీజ్ చేసి పంపించాడు. అప్పుడు జరిగింది. వచ్చి యేసుక్రీస్తు ప్రభుతో చెప్తున్నారు, ప్రవ్వా నీ నామం పేరిట మాకు దయ్యాలు లోపడుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. వాటి గురించి మీరేం సంబరపడొద్దు, కానీ మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి, అందుకు సంబరపడండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అప్పుడు ఆయనకు తెలుసు, ప్రభువుకు తెలుసు, ఇది నేను ఇచ్చిన అధికారంతో మీకు జరిగినాయి, కానీ మీకు మీరుగా మీరు పొందబోతున్నారు, అవి జరగబోతున్నాయి. అది నేను తండ్రి యొద్దకు వెళితేనే తప్ప తండ్రి మరొక ఆదరణకర్తను మీ దగ్గరికి పంపడు. అప్పుడు జరిగే కార్యాలు మీ ద్వారా జరుగుతాయి. ఆమేన్. బైబిల్ చెప్తుంది, దేవుడు పేతురు ద్వారా అద్భుతాలు జరిగించెను, దేవుడు పౌలు ద్వారా అనేకమైన సూచక క్రియలు జరిగించెను, దేవుడు పేతురు ద్వారా జరిగించెను, దేవుడు యోహాను ద్వారా జరిగించెను, దేవుడు పౌలు ద్వారా జరిగించెను. ఎవరి ద్వారా జరిగించాడంటే? పౌలు ద్వారా, పేతురు ద్వారా. ఎవరు జరిగించారు? దేవుడు. అయితే వీరి ద్వారా, ప్రైజ్ ది లార్డ్, అంటే వారిలో ఆయన నింపబడి, వారిలో ఆయన సమృద్ధిగా నింపబడి. ఆమేన్. అయితే దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇదంతా ఉపవాస ప్రార్థన ప్రాముఖ్యమైన పాత్రలోనే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చాలా ముఖ్యం మనకి. ఎంత ముఖ్యమంటే, పొలానికి నీళ్ళు ఎంత అవసరమో, ఒక పచ్చని పొలానికి నీరెంత అవసరమో, నాటబడిన వరి పొలానికి నీరెంత అవసరమో, క్రీస్తుని నమ్మిన క్రైస్తవుడికి ప్రార్థన అంత అవసరము. ప్రైజ్ ది లార్డ్. నిండా నీళ్లు కలకల్లాడుతుంటే పొలం పచ్చగా ఉంటుంది చూడండి. ఎస్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన 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 ప్రార్థన. ఒక మాట చెప్పనా? ప్రార్థన మొట్టమొదలు నువ్వు ఒంటరిగా స్టార్ట్ చేస్తావు. నువ్వు ప్రార్థన మొట్టమొదలు నువ్వు ఒంటరిగా ప్రారంభిస్తావు. ప్రారంభించి ప్రార్థన 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 ప్రభుతో నువ్వు మాట్లాడుతూ ఉంటావు, ప్రభుతో నువ్వు సంభాషిస్తుంటావు. నీ ప్రార్థన యథార్థంగా జరుగుతూ ప్రభువు నీతో మాట్లాడడం ప్రారంభమవుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు నీతో మాట్లాడడం ప్రారంభం. అప్పుడు నీలో కొత్త కోణం ప్రారంభమవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఉపవాసాలు, విజ్ఞాపనలు, రాత్రి ప్రార్థనలు, పగలు ప్రార్థనలు. అక్కడ శిష్యులు చూస్తూ ఉంటారు, యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి, బోధకుడా, ప్రార్థన అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థన అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి ప్రార్థన ఎలాగుందో తెలుసా? ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు ప్రార్థన చేసుకుంటాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. టైం పాస్, ఈ పదం తెలుసా మీకు? తెలుసా? టైం పాస్ అంటే ఎప్పుడు పిల్లల నోట్లో ఏంటంట, టైం పాస్ అవుతలేదు డాడీ. అవసరం లేదురా, అది నీకులాగా ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, అది నువ్వు పాస్ చేయాల్సిన అవసరం లేదు, అది పాస్ అవుతూనే ఉంటుంది. కానీ ఫెయిల్ అయ్యేది ఎవరంటే నువ్వు. దాన్ని పాస్ చేయాలనుకున్నాడల్లా ఫెయిల్ అవుతాడు. ఈ సత్యం తెలుసా మీకు? టైంను పాస్ చేయాలనుకున్న ప్రతి ఒక్కడు ఫెయిల్ అయ్యేవాడే. కానీ టైంను వినియోగించుకున్నవాడు పాస్ అవుతాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఏమంటాడో తెలుసా? బైబిల్ ఏమని సెలవిస్తుందో తెలుసా? కాలమును పోనీయక, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగపరచుకొని బుద్ధిమంతుణ్ణి పోలి నడుచుకొనుడి. ఒకవేళ ఎవరైనా టైంపాస్ చేస్తున్నారనుకోండి, బుద్ధి లేనోడా బుద్ధి ఉన్నోడా? చెప్పాలి నాకు అమ్మా, చెప్పాలా? ఇప్పుడు నువ్వు టైంపాస్ చేసావనుకో, బుద్ధి గలదానివా బుద్ధి లేని దానివా? నువ్వు చెప్పాలి కదా, మరి బుద్ధి లేని దానివే కదా. అలాగా టైంపాస్ కోసం
ఈ అరుగు ఆ అరుగు, ఈ ఆంటీ ఆ ఆంటీ, ఈ అక్క ఆ అక్క, ఈ అమ్మ ఆ అమ్మ, ఈ ఫ్రెండు ఆ ఫ్రెండు, ముచ్చట్లు. నువ్వు బుద్ధిమంతురాలువా బుద్ధిహీనరాలువా? బుద్ధిహీనరాలు. సమయము పోగొట్టుకోవడానికి ఇవ్వలేదు దేవుడు. ఆమేన్. సమయం మనం ఏం చేయాలా? సద్వినియోగపరచుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ఏం చేసేవాడంటే రాత్రులంతా ప్రార్థనలు గడిపేవాడు, పగలంతా పరిచర్య చేసేవాడు. పగలంతా పరిచర్య కదా, రాత్రంతా అంత మాత్రమే కాదు, ఇవాళ సాయంకాలము ఎక్కడ కూడిక లేదు, తక్కువని కొండెక్కేవాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఎందుకు? ప్రార్థనకి. మెల్లిగా అరణ్యంలోకి వెళ్ళేవాడు. శిష్యులు వెతుక్కునేవారు, బోధకుడేడి ఇంకెక్కడ ఉంటాడు? ఇటు సైడ్ వెళ్ళిపోయాడు. ఓ వెళ్ళిపోయాడా, సరే ఇక ఇప్పుడే వెళ్ళాడు కదా, కాసేపు అయిన తర్వాత చూద్దాంలే. 1 గంటో 2 గంటలో ఒక పూటో ఆయనన్నా రావాలి, లేదంటే ఒక పూట గడిచిన తర్వాత వీళ్ళన్నా ఆయన దగ్గరికి వెళ్ళాలి. బోధకుడా, ప్రజలు చాలామంది వచ్చారు, నీ గురించి ఎదురు చూస్తున్నారు. అవునా, వస్తున్నా. ఏం చేసావు అప్పటిదాకా? నా తండ్రితో మాట్లాడుతున్నా, నా తండ్రితో సమయం గడుపుతున్నా, నా తండ్రితో సహవాసం చేస్తున్నాను. ఇంకేం చేస్తున్నాడు? నా తండ్రివన్నీ నావి, నావన్నీ తండ్రివని ఆయనకు చెప్తున్నాను, ఆయనవన్నీ నావన్నీ నేను తీసుకుంటున్నాను. ఆయన నాలో ఉన్నాడు, నేను ఆయనలో ఉన్నాము, మేమిద్దరం ఏకమై ఉన్నాము, అయితే మేము ఒక్కటై ఉన్నాము. ఆమేన్. అంత సమయం గడిపి అంత సమయం మనం కొన్నిసార్లు అంటుంటాం చూడు, ఒక వారం గనక ఎవరితోనైనా సహవాసం చేస్తే వారు వీరవుతారట, వీరు కదా అంటమా అనమా? ఈ మాట చాలా సులభం కదా. ఎవరినన్నా దెప్పి పొడవడానికి, ఎవరినన్నా ఇట్లా దబడం తీసుకొని పొడవటానికి అనే టైంలో వాడుతుంటాం మనం జనరల్గా కదా. బాగానే మారిపోయినట్టున్నావు కదా, మీ అమ్మల దగ్గరికి వెళ్ళి మొత్తం అయిపోయా, మొత్తం అటు సైడ్ వెళ్ళిపోయావు నువ్వు ఆ ప్రపంచంలో. ఊరికి వెళ్ళా, ఊరు ముఖం దానిలాగా అయిపోయావు, ఆ ఊరికి వెళ్తే ఊరు ముఖమోట్లాగా అయిపోయావు కదా. ఎన్నిసార్లు హేళన చేయటానికి, చీప్గా చూడటానికి, తక్కువ చేయడానికి, వెక్కిరించడానికి, ధిక్కరించడానికి వాడతారు ఈ పదాలు. కానీ ఆ పదం నిజమే. అయితే ఆ పదం మనం వాడుకోవాలి. ఆమేన్. ఎందుకు వాడుకోవాలంటే, నేను నా తండ్రితో గడిపితే తండ్రి నాలోనా, నేను నా తండ్రిలోనా. ఆమేన్. నేను నా తండ్రితో సమయం గడుపుతూ ఉంటే, నేను నా తండ్రితో సహవాసం చేస్తూ ఉంటే, నేను నా తండ్రితో ప్రార్థనలో సహవాసం చేస్తూ ఉంటే, నేను రాత్రులు గడుపుతుంటే, నేను పగలు గడుపుతుంటే, నేను సంధ్యవేళ గడుపుతుంటే, నేను వేకోజాము గడుపుతుంటే, నేను పెందలగడ గడుపుతుంటే, తండ్రి నాలోనా, నేను తండ్రిలోనా, తండ్రి నాలోనా, నేను తండ్రిలోనా, మేము ఇద్దరము ఒక్కటై ఉండవునై ఉన్నాము. ఆమేన్. ఎస్. ఆ తర్వాత నిన్ను ఎవరైనా కలుసుకుంటే యేసుక్రీస్తునే కలుసుకుంటారు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునే కలుసుకుంటారు వాళ్ళు. నేను ఇది సాక్ష్యాలు అనుభవించి చెప్తున్న మాట. మొన్న ఒకరోజు తల్లి అంటుంది, సార్ మీరు టీవీలో మేము వాక్యం చూస్తున్నాము, మాకు అది పొగడతలాగా చెప్పట్లేదు, ప్రోత్సాహం కొరకు చెప్తున్నాను. ఆ తల్లి ఏమంటుందో తెలుసా? మా ఇంట్లో యేసయ్య ఉండి మాతో చెప్పినట్టు అనిపించింది సార్ అని చెప్పి ఏడుస్తున్నారట వాక్యం వింటూ వాళ్ళు. మా ఇంట్లో యేసయ్య మా పక్కన ఉండి మాతో మాట్లాడినట్టు అనిపించింది సార్. కానీ మేము అక్కడ వెళ్ళిన తర్వాత మా ఇంట్లో మా ఈయన ఆయన కాదా, డాక్టర్ గారేనా, ఈయన వేరే ఈయన కొంచెం ఎలాగో కనపడుతున్నాడు, ఎలాగో మాట్లాడుతున్నాడు, క్లినిక్లో ఇలా ఉండడు కదా. ఓ దేవా స్తోత్రం. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం ప్రభుతో గడపగా ఎలా మారిపోతామో తెలుసా? మనం ఆయనలాగా మారిపోతాం. ఆమేన్. తాగుబోతులతో సహవాసం చేసేవాడు ఏమవుతాడు? తిరుగుబోతులతో సహవాసం చేసేవాడు, మరి పరిశుద్ధులతో సహవాసం చేసేవాడు, నీతిమంతులతో సహవాసం చేసేవాడు, సర్వ సృష్టికర్తతో సహవాసం చేసేవాడు ఎలా మారుతాడు? ఆయనలాగా మారుతాడు. ఆయనలాగా ఆలోచిస్తాడు, ఆయనలాగా క్షమిస్తాడు, ఆయనలాగా ప్రేమిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ప్రార్థన చాలా చాలా అవసరం. ఆమేన్. ఎంత అవసరం ప్రార్థన? చాలా అవసరం. ప్రార్థన చాలా అవసరం. ఇంకా శక్తివంతమైన కార్యాలు కావాలి యేసయ్యా అంటే ఉపవాస ప్రార్థన అవసరం. ప్రైజ్ ది లార్డ్. మనం ముగింపులోకి వస్తున్నాం. 40 దినాల ఉపవాస ప్రార్థనలు.
నేను మీకు ఒక అవకాశం ఇస్తా. ఆరోగ్యం బాగున్న వాళ్ళు, మీకు ఆరోగ్యం బాగుంటే నంబర్ 1. నంబర్ 2, మీకు నడిపింపు, మీకు ప్రోత్సాహం ఉంటే, మీకు విల్లింగ్ ఉంటే. నంబర్ 2. నంబర్ 3, మీరు కూడా ప్రార్థన చేసుకుని ప్రభువుతో అడిగి సిద్ధపడి 7 రోజుల ప్రార్థన వచ్చేటట్టుగా కనీసం ప్రార్థనలు, ఉపవాసాలు ప్రారంభించుకోండి. ప్రైజ్ ది లార్డ్. 7 రోజులు అంటే రేపు వచ్చే ఆదివారం కాకుండా మరుసటి ఆదివారం 40వ రోజు ఉపవాస ప్రార్థన ముగింపు సభ ఉండబోతుంది. ఆ రోజుకు 7వ రోజు అయ్యేటట్టుగా మీరు, మీలో నడిపింపు ఉన్నవాళ్ళు, ఆశ ఉన్నవాళ్ళు, తపన ఉన్నవాళ్ళు, తృష్ణ ఉన్నవాళ్ళు, ఆకలి ఉన్నవాళ్ళు, యేసయ్య పట్ల, ఆయన పరిశుద్ధాత్మ పట్ల, ఆయన కార్యాల పట్ల, ఆయన అద్భుతాల పట్ల, ఆయన సూచక క్రియల పట్ల నాకు కావాలి, నేను యేసయ్యని పొందుకోవాలి, ఆయన కార్యాలు నేను చూసి తీరాలయ్యా అని అంటుంటే గనక, ఆశపడితే గనక, ఇప్పటికి నువ్వు ఇంకా ఉపవాసాలు 40 రోజులలో ఒకవేళ నువ్వు భాగస్వామిగా లేకపోతే, ఉపవాసంతో, ప్రార్థనలో కాదు, ఉపవాసంతో భాగస్వామిగా లేకపోతే 7 రోజులు వచ్చేటట్టుగా, అంటే రేపటి సోమవారం గనక మీరు ప్రారంభిస్తే ఆదివారానికి ఏమవుతుంది? 7వ రోజు అవుతుంది. రేపటి సోమవారం ప్రారంభిస్తే ఆదివారానికి 7వ రోజు అవుతుంది. మరలా చెప్తున్నాను, ఒక ఆమె ఏం చేసిందంట, ఓ మా తల్లి పాస్టరమ్మ గారు 40 రోజుల ఉపవాసం ప్రకటించుకొని ఆమె ఉందంట. ఆమెకేమో దేవుడు చెప్పాడు, దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఇంకొక ఆమె చెప్పిందంట, అమ్మగారు నేను మీతో పాటు ఉంటాను, అయ్యగారు నేను నీతో పాటు ఉంటానని చెప్పేసి అని ఇంకొక కుటుంబం కూడా అయ్యా మీతో ఉంటామని చెప్పేసి ఉన్నారంట. వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయారు. ఆ మాట మీకు అర్థమైందా? అంటే పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే ఏమవుతుంది? పులి అవుతుందా? పుండుబడి చచ్చిపోతుంది కదా. అలా ఉండకూడదు. మన ఏ ఆలోచన కూడా అలా ఉండకూడదు. మనముగా ప్రభువుని ఆశ కలిగి అడగాలి. ప్రభువా, ఫర్ ఎగ్జాంపుల్ సోమవారం నుంచి ప్రారంభిస్తే 7 రోజులు అవుతుంది. ఈ రోజు నుంచి నువ్వేమైనా ప్రారంభించాలంటే యేసయ్యని అడగాలి. నాకు ఉపవాస ప్రార్థనలో ఉండగలిగిన శక్తి నాకు కావాలి, నాకు ఆ శక్తి కావాలి, ఆ బలం కావాలి, ఆ ఆత్మస్థైర్యం కావాలి, ఆ ఆత్మ నడిపింపు కావాలి. నన్ను బలపరచు, నన్ను బలపరచు, నన్ను బలపరచు, నన్ను బలపరచు. ప్రైజ్ ది లార్డ్. నేను ఎలాంటి గ్యాస్ట్రిక్ పేషెంట్నో తెలుసా? 1 గంటకు నా లంచ్ టైం అయితే 12:30కి నేను తినాలి. ఒకవేళ తినకపోతే ఎట్లాంటి గ్యాస్ట్రిక్ వస్తుంది అంటే, నా బెల్ట్ బకల్ 2, 3 అలా చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ పిన్స్ పొట్ట ఉబ్బుతుంటుంది అన్నమాట. బేకొట్లు బావ్ ఇలా వస్తూ ఉంటాయి. సివియర్ గ్యాస్ట్రిక్. ఎంత సివియర్ గ్యాస్ట్రిక్ అంటే అంత సివియర్ గ్యాస్ట్రిక్. గ్యాస్ట్రంటాలజిస్ట్ మెడిసిన్స్ అయిపోయినాయి, నా మెడిసిన్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. ఇంకా ఏం లేదు. ఏం వాడినా తాత్కాలికమే, కేవలం తాత్కాలికం. ఆ పూట రిలీఫ్ ఇస్తుంది కానీ ఆ సమస్య పోయింది లేదు. 12:30 వరకే నా తిండి బాక్స్ 12:30 వరకు ఓపెన్ చేయడమే. మన మధ్యలో కొందరు సోదరులకు కూడా తెలుసు. 12:30 వాళ్ళు కూర్చొని ఉన్నా కానీ, సారీ బ్రదర్ మీరు కూర్చొని ఉండండి, మీరు మాట్లాడుతుండండి, నేను తింటుంటాను. బాక్స్ ఓపెన్ చేసుకొని క్లినిక్లో తినేవాడిని నేను. అలాంటిది ఒకరోజు ప్రేయర్లో ప్రభు నాలో నుంచే ప్రవచనం బయలుపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. నాలో నుంచే, ఎవరో ప్రవచించాలా నా మీద, నాలో నుంచే ప్రవచనం ఏంటంటే, థ్యాంక్ యూ ఫర్ మై లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ హీలింగ్. దేవా, నీ స్వస్థతను బట్టి నేను స్తుతిస్తున్నాను. ఉపవాస దినములు ప్రకటించబోతున్నాను 40 దినాలు అని ప్రకటించాను ఆరాధనలో. గాన్. హల్లెలూయా. పోయినాయి అవి. ఆ గ్యాస్ట్రిక్, ఆ రోగం దానంతట అది ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు. యేసయ్యకు స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇన్ని దినాలు ఉపవాస ప్రార్థన, ఏ రోజు నాకు చిన్న ఇబ్బంది లేదు, ఏ రోజు ఇబ్బంది లేదు. కాకపోతే ఈ మధ్య కొంచెం ఎండుకు వస్తుంది, నీరసం వస్తుంది, కొంచెం ఎనర్జీ తగ్గుతుంది, నీరసం అవుతుంది బాడీలో. నాకు తెలుస్తుంది. మాట్లాడుతున్నప్పుడు, ఎటన్నా వెళ్ళాలనుకున్నప్పుడు, బండి నడుపుతున్నప్పుడు నా ఎనర్జీ నాకు సరిపోవట్లా. ఆ నీరసం, వీక్నెస్ అయితే వచ్చింది నా ఒంట్లో. అది వస్తుంది, సహజం. ప్రభువుని యేసుక్రీస్తు వారే అలసిపోయారు. ఉపవాస ప్రార్థనలు చేసి ఆయన ఆకలితో ఉన్నాడు. ఆ టైంలో అయిపోయేటప్పటికి చాలా నీరసం వచ్చేస్తుంది. సహజం. రాలేదని చెప్తే అది అబద్ధం. వస్తుంది, సహజం. ఎందుకంటే ఈ భౌతిక శరీరం నిరసించిపోతుంది. అందుకే కదా చేసేది. కృషించాలా, నిరసించాలా, దాంట్లో నిరుత్సాహం రావాలా. నేను ఇంతే, నా బ్రతికిదే, నా వల్ల నేను కాదు, నేను తగ్గుతున్నాను అన్నప్పుడే అప్పుడు అంతరంగ పురుషుడు బలం పొందుకుంటాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
అంతరంగ పురుషుడు బలం పొందుకుంటాడు. పరిశుద్ధాత్మ ప్రోత్సాహం బలంగా జరుగుతుంటుంది. పరిశుద్ధాత్మ అభిషేకం బలంగా జరుగుతుంటుంది. పరిశుద్ధాత్మ నడిపింపు బలంగా జరుగుతుంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మచేత నింపబడిన తర్వాత అరణ్యంలోకి ఉపవాస ప్రార్థనలోకి నడిపింపబడ్డాడు. ఆ తర్వాత గలిలయకు నడిపింపబడ్డాడు. ఆ తర్వాత కపెర్నహూము నడిపింపబడ్డాడు. ఆ తర్వాత గెరేసిని ప్రాంతంలోకి నడిపింపబడ్డాడు. ఆ తర్వాత సమరయ ప్రాంతంలో. కానీ యోసేపు మరియమ్మ ఇంటికి వెళ్ళెను, 2 దినములు అక్కడ గడిపాను, ఇలాంటిది లేదు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఆ ఛానల్ లేదు. పరిశుద్ధాత్మ దేవుడు వెనకకు తీసుకెళ్ళాడు. ఆమేన్ చెప్పండి. ముందుకు తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు కిందకు తీసుకొని వెళ్ళడు, పైకి తీసుకొని వెళ్తుంటాడు. ఆమేన్. పైకి రమ్ము, పైకి రమ్ము. కృప నుండి అధిక కృప, మహిమ నుండి అధిక మహిమ. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో మన పరిచర్యలో కృప నుండి అధిక కృప, మహిమ నుండి అధిక మహిమ. పైకి రమ్ము, పైకి రమ్ము. మన పరిచర్యను జీవము గల దేవుడు పైకి తీసుకొని వెళ్ళునుగాక. కృప నుండి అధిక కృపలోనికి తీసుకొని వెళ్ళునుగాక. మహిమ నుండి అధిక మహిమలోనికి తీసుకొని వెళ్ళునుగాక. విస్తార జనమును అవుగాక, విస్తారమైన సంఘం అవునుగాక, అనేక జనమవునుగాక. యేసు నామములో ప్రవచిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రార్థన చేసుకుందాం. బోధకుడా, పరిశుద్ధుడా, నాయనా, నిన్ను ఆశ్రయించిన ఏ సమయాన కూడా నీ యందు విశ్వాసం ఉంచి, నీ యందు నమ్మిక ఉంచి, నీ యందు ఆశ కలిగిన వారికి ఎవ్వరికి నువ్వు తృణీకరించలేదు, ఎవరిని నువ్వు ఖాళీ చేతులతో పంపలేదు. అయ్యా, జీవము గల దేవుడు దాసుడిగా ప్రార్థిస్తున్నా. ఆయన తండ్రి, ఇదిగో దేవా, నీ దాసుడిగా ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో ఈ పరిచర్యలో, ఈ సంఘంలో నీ అభిషేకం, నీ ఆత్మ, నీ పరిశుద్ధాత్మను బలముగా కుమ్మరించి నింపమని ప్రార్థిస్తున్నాను. ఉజ్జీవం రగులు కనుగాక, ఉజ్జీవం రగులు కనుగాక, ఉజ్జీవం రగులు కనుగాక. ఈ ఉజ్జీవం అనేక ప్రాంతాలను ఉజ్జీవింపజేయునుగాక, అనేక ప్రాంతాలకు పారునుగాక, అనేక ప్రాంతాలకు పాకునుగాక. యేసు నామములో ఉజ్జీవం రగులు కనుగాక. అంత్య దినములలో నీ ఆత్మను బలముగా కుమ్మరిస్తానన్నావు. జనులందరి మీద కుమ్మరిస్తాన్నావు. బిడ్డలందరి మీద నీ ఆత్మ కుమ్మరింపబడును గాక. అందరూ నీ ఆత్మ చేత నింపబడుదురు గాక. దేవా, నీతో నిత్యము సహవాసము కలిగి ఉందురుగాక, నీతో సంభాషణ కలిగిందురుగాక, నీతో ప్రభు రాత్రి పగలు మధ్యాహ్న ఉదయ పెందలకడ అన్ని వేళల యందు నీతో సమయం గడుపుదురుగాక. ఒక నూతనమైన కోణంలో సంఘం నడుచునుగాక, ఒక నూతనమైన కోణంలో నీ బిడ్డలు నడుచుదురుగాక. యేసుక్రీస్తు నామంలో, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను. యూట్యూబ్లో, ఫేస్బుక్లో చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో బిడ్డలు నీతో నడుచుదురుగాక, నీతో సహవసించుదురుగాక, నీ సన్నిధి పొందుకుందురుగాక, నీ ఆత్మ బలము చేత ఉజ్జీవింపబడుదురుగాక. బిడ్డలను దీవిస్తూ ఆశీర్వదిస్తూ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.